ఈ వంశపారంపర్యం హెరిడిటీ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అంటారా కంటి చూపు పోవడానికి? కానీ అసలు మనం ముందు మాట్లాడినట్టుగా అసలు కంప్లీట్గా చూపు లేకుండా పుట్టే పిల్లలకి ఇది కూడా ఒక రీజన్ అంటారా? వాళ్ళు రేపు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి జెనెటిక్స్లో, కానీ ఒక కామన్ డిజీజ్ విచ్ ఇట్ ఈస్ ర్యాంపెంట్ అంటే ఉన్న దానిలో ఎక్కువ కనిపించడము రెటినైటిస్ పిగ్మెంటోసా అంటారు. ఇది మనం మామూలు లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే రేచీకట్లు అంటారు, నైట్ బ్లైండ్నెస్ అంటారు. అది వంశపారపర్యంగా వస్తుంటుంది. రేచీకట్ అనేది మదర్ ద్వారా సన్కి వస్తుంటుంది, మళ్ళీ పాపకి రాదు. వాళ్ళకి పాపకు వచ్చే అవకాశం తక్కువ. బట్ మదర్ ఈజ్ ఏ కేరియర్, అంటే ఆమె తన జీన్స్లో రెటినైటిస్ పిగ్మెంటోసా జీన్ విల్ బి ఇన్నర్ థింగ్ బట్ ట్రాన్స్మిటెడ్ టు ద బాయ్స్. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రెటినైటిస్ పిగ్మెంటోసా డిజీజ్ అనేది అమ్మ ద్వారా కొడుకులకు వస్తుంది. అది కూతురుకి వచ్చిందంటే కూతురు అఫెక్ట్ అవ్వదు, మళ్ళీ కూతురు వాళ్ళ కొడుకులకి చేస్తుంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ డిజీజ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పీపుల్ గో బ్లైండ్ ఆల్మోస్ట్ ఇన్ 40-50 తర్వాత ఖచ్చితంగా బ్లైండ్ అయిపోతారు వాళ్ళు.